సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం ఫిబ్రవరి 6న ఘనంగా నిర్వహించున్నామని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కె బాబ్జీ తెలిపారు. 6/2/24 at the Venue Convention Center near Dr. YSR University of Health Sciences, Vijayawada. Sri S. Abdul Nazir, Honorable Governor of Andhra Pradesh and Chancellor of University of Health Sciences, will grace the occasion. Dr. Pratima Murthy, Senior Professor of Psychiatry and Esteemed Director of National Institute of Mental Health and Neurosciences, NIMHANS, Bangalore, has been selected for the award of Honorary Degree of Doctor of Science, that is Honorary Causa, and Chief Guest for the convocation. She will deliver the convocation address. She is very popular in the neuropsychiatry division. She is the head of the Institute of National Importance, that is NIMHANS, and she has established a heritage museum in Bangalore, and the mental health has 160 years of experience, and she is one of the important person in the mental health education. And she was the recipient of Raja Ramanna Award for Excellence by Government of Karnataka, and she has received Rotary Award for Lifetime Achievement in Bangalore, and WHO Regional Director Award for Tobacco Control were few of her achievements in her medical career. Total 60 meritorious students in various courses will be awarded medals and prizes in the convocation. The list we have enclosed. The candidates applied for degrees in person will be awarded their degrees. The rest are in absentia or in advance of the convocation. ప్రజలు వైసీపీ పార్టీ వైపే ఉన్నారని డిప్యూటీ మేయర్ అవుతూ శైలజ అన్నారు. మరి మీకు ఎలా ఓటేస్తారని అడుగుతా ఉన్నాం. ఇవాళ ప్రజలు చక్కగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి కుటుంబంలో సంక్షేమ పథకాలతో నిండిపోయి ఉన్నాయి. మరి ఆ నిండిన దాన్ని బట్టే మరి మీ అందరూ కూడా ఏదైతే మళ్ళీ మేము జగనన్నకు మద్దతు ఇస్తామని చెప్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది. మీరు ఎన్ని మాటలు మాట్లాడినా ఎన్ని చేసినా, ఎందుకంటే ఈయన ఎలా ఉంటుందంటే గతంలోనే ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు చెప్పారు, కబ్జాల పర్వం ఎవరు అయ్యా బాబు రాష్ట్రంలో ఎక్కువ అంటే విజయవాడ నగరంలో ఉన్నటువంటి ఈ సెంట్రల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన బోండావమ్మ పేరు ఫస్ట్ లిస్ట్లో ఉంటుంది. కానీ ఈయన మాత్రం పెద్దగా నోరేసుకుని ఒరుతాడు. అంటే నోరేసుకుని ఒరితే చేసి అన్నీ పోతాయండి. ప్రజలు గమనిస్తూ ఉన్నారుగా. ఒక రాజకీయ వ్యవస్థలో మనం ఉంటే ప్రజలకు మంచి చేయాలా, లేకపోతే ప్రజలకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందిని తీర్చాలా. నువ్వు ఈ 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా ప్రజలను పట్టించుకోలేదు. ప్రజలకు ఇబ్బందులు వస్తే నాకేముందిలే, నాకు ఓటేశారు కదా, నా పని అయిపోయింది, వాళ్ళ చావాళ్ళు వస్తారని చెప్పి ప్రజలను మభ్యపెట్టావు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డిని వైసీపీ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం పట్ల కాంగ్రెస్ నేత కోలనకొండ శివాజీ మండిపడ్డారు. ఏదో ఒక రోజు నీ పార్టీ కార్యాలయం, ఇంకా మహిళా కమిషన్ కార్యాలయాన్ని గొడవ చేస్తాం, చుట్టుముడతామని చెప్పి మేము హెచ్చరిక జారీగా చేస్తా ఉన్నాం. మేము మోడీకే భయపడే వాళ్ళం, మీకెందుకు భయపడతాం? సోషల్ మీడియాలో రాసినంత మాత్రం మాకేం జరగదు. మేము స్పష్టంగా చెబుతా ఉన్నాం. 2019 ముందు మీరు అధికారానికి ఏ విధంగా వచ్చారో ఒకటే మాట చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం చెప్పాడు? నాకు 25 మంది ఎంపీలు ఇవ్వండి, ఆంధ్ర రాష్ట్రానికి వరప్రదాయిని అయినటువంటి జీవనాడి అయినటువంటి సంజీవని లాంటి ప్రత్యేక హోదాని, పోలవరాన్ని 5 లక్షల కోట్ల విలువ చేసే ప్రాజెక్టులని దాన్ని అమలు చేయడం ద్వారా మీరు తీసుకొస్తారు అంటే నిన్ను నమ్మి అధికారం అప్పచెబితే ఒక్క రోజు కూడా మాట్లాడకుండా ఉన్నప్పుడు షర్మిల గారు దాన్ని తీసుకొని, ఆ అంశాన్ని తీసుకొని, అయ్యో 10 సంవత్సరాల్లో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు చేయని అంశాలని, చేపట్టని అంశాలని మోడీ బొమ్మ చూసి భయపడిపోతున్న విషయాన్ని గుర్తించి ఆఖరి బడ్జెట్ సమావేశాల్లో, ఈ బడ్జెట్ సమావేశాలు అయిపోయిన తర్వాత 10 సంవత్సరాల కాల పరిమితి ఏదైతే 2014 ముందు విభజన చట్టం బైఫర్మేషన్ యాక్ట్ ప్రకారం 10 సంవత్సరాల కాల పరిమితితో మనకి ఇచ్చారో అది కాల పరిమితి పూర్తా ఉంది. మనకి ప్రత్యేక హోదా రాలేదు. కాబట్టి ప్రధానమంత్రి గారు విజయవాడ సత్యనారాయణపురంలోని భువనేశ్వరి పీఠాన్ని కబ్జా చేసింది బోండా ఉమా అని మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. అందరూ కూడా
ఆశీర్వదించి తప్పకుండా ఏ విధంగా అయితే మల్లాది విష్ణు గారిని గెలిపించామో తప్పకుండా మీకు మా డివిజన్ నుంచి మంచి పూర్తి సపోర్ట్ ఉంటుంది. ఆల్రెడీ మూర్తిని కూడా ఇక్కడ గెలిపించాము. మేము ఇక్కడ వైఎస్ఆర్సీపీ తప్ప వేరే దానికి అవకాశం లేదు అని చెప్పిన విధంగా ప్రతి ఇంటి నుంచి బయటకు వచ్చి నన్ను అందరూ హారతలు ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మూర్తి కూడా కార్పొరేటర్గా ఈ డివిజన్ని చాలా బాగా అభివృద్ధి చేశాడు. గతంలో 2014 నుంచి 2019 వరకు ఈ సందులన్నీ కూడా చిన్నపాటి వర్షం వచ్చినా కానీ టోటల్గా నీళ్లతో నిండిపోయే పరిస్థితి, డ్రైనేజీ వాటర్ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి. ఈరోజు టోటల్గా సిమెంట్ రోడ్లు వేశారు. మనం రోజు బాగున్నామో కూడా ఈ సందులోకి వస్తే నీ అవసరం మాకు లేదు వెళ్ళిపోమని చెప్పిన పరిస్థితి కూడా మనం గమనించిన పరిస్థితి గుర్తుపెట్టుకోవాలా. జనరల్గా నిన్న బాగున్నామో చెప్తాడు ఏం కబ్జాలు చేసావు అనేది. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడున్న భువనేశ్వరిపేట స్థలాన్ని కబ్జా చేద్దాం అనుకున్నావా లేదా? అది కబ్జా చేయడానికే కదా, అది యాక్చువల్గా చాలా చక్కటి ఆర్గనైజేషన్ నడిచేది ఆ యొక్క పీఠం. ఆ పీఠాన్ని దోచుకుందామని చూస్తే ఆ రోజు సాక్షాత్తు స్వరూపానంద స్వామి గారు వచ్చి ఇక్కడ ధర్నాలు చేశారు. సాక్షాత్తు ఈ ఆంధ్ర రాష్ట్రంలో స్వామీజీలందరూ కూడా దానికి వ్యతిరేకించారు ఆ రోజు ప్రభుత్వం తరపున. నువ్వు అయినా కానీ ఆకుండా దాన్ని ఆ పీఠాన్ని నువ్వు ప్రభుత్వానికి తీసుకొని నువ్వు కబ్జా చేయడానికి ప్రయత్నం చేశావు. దేవుడు మా పక్కన ఉన్నాడు కాబట్టి, దేవుడు వాళ్ళ పక్కన ఉన్నాడు కాబట్టి మీ ప్రభుత్వాన్ని రానియకుండా మేము నేను గెలిపేయకుండా ఓడించింది ఇటువంటి దుర్మార్గ పనులు చేపట్టారు. సర్పంచుల హక్కులు, గ్రామాల అభివృద్ధి కోసం మంగళవారం చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. మా గ్రామాల అభివృద్ధి కోసం మా గ్రామీణ ప్రజల సర్పంచుల న్యాయబద్ధమైనటువంటి 16 డిమాండ్లు తక్షణమే పరిష్కరించాలని చెప్పి రేపు చలో అసెంబ్లీకి మా పంచాయతీరాజ్ ఛాంబర్ సర్పంచుల సంఘాలు పిలుపునిచ్చినటువంటి విషయం మీకు అందరికీ తెలిసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మా డిమాండ్లు నెరవేర్చకపోగా గత 2 రోజుల నుంచి అక్రమ నిర్బంధాలు మా సర్పంచుల్ని 13 జిల్లాల్లో కూడా మా సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ ఛాంబర్ నాయకుల్ని అక్రమంగా హౌస్ అరెస్టులు చేసి నిర్బంధించి పోలీస్ స్టేషన్లకి తీసుకెళ్ళి వేధించడం జరుగుతుంది. నన్ను కూడా నిన్న రాత్రి నుంచి హౌస్ అరెస్ట్ చేసి అక్రమంగా నిర్బంధించి కదలనేయడం. ఇంతవరకు ఇటువంటి సంఘటన జరగలేదు. 2 రోజుల ముందు నుంచే ఇలా అక్రమ అరెస్టులు నిర్బంధాలు చేయటం అత్యంత దారుణం. ఏది ఏమైనా సరే రాష్ట్ర ప్రభుత్వ అక్రమ నిర్బంధాలకి మేము భయపడేది లేదు, పోలీసులకు భయపడేది లేదు. రేపు 6వ తేదీన ఖచ్చితంగా చలో అసెంబ్లీ జరిగి తీరుతుంది. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి సర్పంచులు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయవలసిందిగా రాష్ట్రంలోని సర్పంచులందరికీ కూడా మా సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ ఛాంబర్లు పిలుపునివ్వటం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో లేకపోతే వేరే రకాలుగా అక్రమ కేసులతో మమ్మల్ని భయపెట్టాలని చూస్తే సహించేది లేదని చెప్పి మా సర్పంచుల తడాక ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చూపెడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తుందని, అప్పటి వరకు టీడీపీ జనసేన సీట్లు పంచాయతీ తేలదని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి అద్దె ఇంట్లో అద్దెలోనా పంతుల్లా లింగమనేని వారి ఇంట్లో సమావేశం అయ్యారు, భేటీ అయ్యారు. వాళ్ళు భేటీ అవుతూనే ఉంటారు. నా చిన్నప్పటి నుంచి భేటీ అవుతూనే ఉన్నారు. కానీ ఏది తేలదు, అవ్వదు. అసలు పవన్ కళ్యాణ్ అనే నాయకుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తాడని తెలుసుకోగలిగారా? చంద్రబాబు నాయుడు గారు కుప్పంలోనే పోటీ చేస్తారా, మరోటి పోటీ చేస్తారా తెలుసుకోగలిగారా? అది తేలేది కాదు, మునిగేది కాదు. ఈ లోపల మేము సిద్ధమయ్యాం. యుద్ధం కూడా అయిపోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తుంది. అప్పుడు దాకా వీళ్ళు సీట్లు తేల్చుకోలేరు. సీట్ల కన్నా ముందు వీళ్ళు నోట్లు తేల్చుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు నోట్లు తేల్చుకుంటే తప్ప సీట్లు తేలనటువంటి పరిస్థితి అనే విషయాన్ని దయచేసి గమనించండి. పవన్ కళ్యాణ్ నమ్ముకున్న వాళ్ళు కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టు అవుతుంది. ఆయనకి ముష్టి సీట్లు ఏవో ఇస్తారు.
3, 30, 25 ఇస్తారు. వాటితో సర్దుకుంటారు. సీట్లు ఏమైనా ముష్టిస్తారు కానీ క్యాష్ మాత్రం బలంగా ఇస్తారు. దానికోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎవరైనా పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఆయనతో ప్రయాణం చేసేవారు ఏమవుతారనేది ఒక్క వారం 10 రోజుల్లోనో లేకపోతే నెల రోజుల్లోనో తేలబోతుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.